Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. బట్ ఇంకోటి మాట్లాడతాను యాక్చువల్లీ. మెడికల్ మాఫియా అని జెప్పి ఈ మధ్య సినిమాల్లో విలన్స్‌కి ఒక విలన్‌ని మనం తెలుసు కదా మీకు సినిమాలో విలన్‌ని బ్యాడ్ గైలా చూపించాలి. మెడికల్ మాఫియా అని జెప్పి ఈ మధ్యన మొదలుపెడుతున్నారు. అంటే ఒకప్పుడేంటంటే వైద్యుడు అనగానే దేవుడితో భావించేవారు. డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అంటే డాక్టర్ దేవుడు డైరెక్ట్ వచ్చి ఆపరేషన్ చేయలేడు కాబట్టి డాక్టర్ రూపంలో వచ్చి ఆపరేషన్ చేసి బ్రతికిస్తాడని చెప్పి. బట్ ఇప్పుడు మెడికల్ మాఫియా అని చెప్పి ఆర్గాన్స్ అమ్మేసుకుంటున్నారని చెప్పి మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి చైనాకెళ్తున్నాయి, ఇక్కడ నుంచి జపాన్‌కెళ్తున్నాయి. ఇవి ఎక్కువ వింటూ ఉంటే సినిమాల్లో చూడడమో, లేదంటే వింటూ ఉండడం, బయట సగటు ఒక నార్మల్ కామన్ పీపుల్ కూడా నిజమేనేమో అనుకుంటున్నారు. సో ఏంటి ఇది నిజంగా జరుగుతుందా మెడికల్ మాఫియా అనేది? డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్ జరుగుతది కావచ్చు. అంటే ఐ బిలీవ్ ఎందుకంటే బీయింగ్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఇట్ మైట్ బికమ్ ఈజీ టు స్మగుల్ లైక్ ఆర్గన్స్. ఎందుకంటే మాఫియా అని పిలవకున్నా ఆఫ్ కోర్స్ ఫారినర్స్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ దే విల్ బీ ఆఫరింగ్ ఇట్ టు డోనర్స్. సో అలా ఇట్లా ఆర్గన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం అది డెఫినెట్లీ జరుగుతుంది. బికాస్ మనీ మేక్స్ ద వరల్డ్ గో రౌండ్. సో మనీ ఇస్తే ఆఫ్ కోర్స్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ సో భయపడడానికి ఏం లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వోంట్ హ్యాపెన్ టు యూ, ఇట్ వోంట్ కమ్ టు యూ. ఇట్స్ నథింగ్ టు ఫియర్ అబౌట్, బట్ ఇట్ మైట్ బి ట్రూ. అంటే బేసికల్లీ ఇప్పుడు బ్రతుకున్నోడిని చంపేసి ఆర్గన్స్ అమ్మేసుకోవడం అనేది అది ఇంపాసిబుల్ థింగ్. ఖచ్చితంగా ఎవరొకళ్ళు ఈజీగా దాన్ని ఏమైతే అలాంటి క్రైమ్స్ జరిగితే ఈజీగా లైమ్ లైట్లోకి వచ్చేస్తాయి. బట్ థింగ్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ తీసుకుంటారు. చనిపోతున్నారు అనిపించినప్పుడు ఎలాగో వీళ్ళు చనిపోతారు కదా, చనిపోయిన వెంటనే కానీ ఆర్గన్స్ తీసి సేవ్ చేసి అలా పంపించుకుంటారని చెప్పి బయట వినేది. మీరు ఇన్సైడ్ టాక్స్ ఏమన్నా చెప్పగలరా? ఇలాంటివి ఏమన్నా కొంచెం డీప్గా ఏమన్నా వింటున్నాయి ఉంటాయా మీ ఫ్రెండ్స్ చెప్పుకునేవి కానీ, ఇలా జరుగుతుందంట నిజమేనంట అని చెప్పి? అలా అయితే నేనేం వినలేదు. యూజువల్లీ ఏం చేస్తారంటే బ్రెయిన్ డెడ్ పీపుల్ ఉంటారు కదా, వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంటారు. ఆ పేషెంట్స్వి చాలా పేపర్ వర్క్ కూడా ఉంటుంది దానికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ నుంచి ఆర్ యూ ఓకే విత్ డొనేటింగ్ ఆర్గన్స్ అని. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ కాన్షియస్ కదా, హీ కాంట్ టేక్ ఎ డిసిషన్ ఫర్ హిమ్సెల్ఫ్. దాని ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళ ఫ్యూచర్ అవుట్కమ్, పేషెంట్ బెటర్ అవుతాడా అవ్వడా అని కంపేర్ చేసుకొని చాలా డాక్టర్స్ టెస్ట్ చేశాకనే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వచ్చి ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఇట్స్ చాలా సేఫ్టీ ఉంటుంది. సో నాట్ ఎనీ వన్ కెన్ టేక్ ఆర్గన్స్ అండ్ సెల్ ఇట్. సో ఇట్ మైట్ బి పాసిబుల్, కొంచెం ఎడ్జ్ ఉండి థింగ్స్ మైట్ హ్యాపెన్, కానీ సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ మధ్య చాలా డాక్టర్స్ కూడా సూ అవుతున్నారు బేస్డ్ ఆన్ థింగ్స్ దే హ్యావ్ డన్. సో ఇగ్నరెన్స్ వల్ల, పేపర్ వర్క్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల చాలా సూ అవుతున్నారు కాబట్టి డాక్టర్స్ ఆల్సో ట్రై టు బీ సేఫ్. సో బేసికల్లీ ఎర్రర్స్ అనేవి ఎక్కడైనా జరుగుతాయి. ఒక మిషనరీలో పనిచేసేవాడు కూడా సంథింగ్ డైలీ చెకప్ చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి గ్రీజ్ పెట్టకపోవచ్చు మెషిన్లో, అది ఫెయిల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ కమింగ్ టు హ్యూమన్ ఈజ్ నాట్ ఎ మెషిన్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కేసెస్లో పాపం ఏదో ఒకటి మర్చిపోవడం బాడీలో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బేసికల్లీ మీకు టీచ్ చేసినప్పుడు ఏం చెప్తూ ఉంటారు? అంటే ప్రికాషన్స్ గురించి ఎంత ప్రికాషన్స్ అనేవి మీకు చాలా ప్రైమరీ థింగ్. సో ఏం చెప్తూ ఉంటారు మీకు? సో మాకెలా అంటే ఎవ్రీ వీక్ ఫైనల్ ఇయర్లో 8 సెషన్స్ అనేటివి రన్ చేస్తారు. 8 అంటే యాటిట్యూడ్, ఎథిక్స్, కమ్యూనికేషన్ అన్నట్టు. సో పేషెంట్స్తోని ఈ మధ్య డాక్టర్స్ మనం చూస్తున్నాం కదా, కొంచెం ర్యాష్గా, ఏదో చిరాగ్గా, జస్ట్ పేషెంట్లా మాట్లాడుతున్నారు అందరితో. బికాస్ ఆఫ్ కోర్స్ మనం అర్థం చేసుకోవాలి దట్ వాళ్ళు 100 పేషెంట్స్ చూస్తారు డైలీ, యు ఆర్ జస్ట్ అనదర్ పేషెంట్ టు దెమ్. సో వాళ్ళకి అలా అనిపిస్తుండొచ్చు, బట్ అది మనం ఓవర్కమ్ అవ్వడానికి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ హ్యాస్ దేర్ ఓన్ ఇమోషన్స్. వాళ్ళు ఆల్రెడీ ఒక డిసీజ్తో బాధపడుతున్నారు. సో మనం ఇంకొక బాధ అవ్వద్దు వాళ్ళకి. చాలా ప్రేమతో అండ్ పేషెంట్స్తో వాళ్ళతో డీల్ చేయాలి కాబట్టి ఆ పేషెంట్స్ కోసం ఈ సెషన్స్ అరేంజ్ చేశారన్నట్టు. వీక్లీ 2 hours ఉంటుంది అది. సో అందులో మాకు ఏం నేర్పుతారంటే కమ్యూనికేషన్, ఎథిక్స్, ఎలా కమ్యూనికేట్ చేయాలి పేషెంట్తోని. అండ్ ఇలా లైక్ ఈచ్ సబ్జెక్ట్కి మాకు మెయిన్లీ ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి.
మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్ అండ్ ఆప్స్ అండ్ గైనీ అని. సో ఈచ్ సబ్జెక్ట్కి ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తారు. మెడికల్ లైక్ ఏమేం మిస్టేక్స్ చేయొద్దు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా, డస్టర్స్ కానీ, సిజర్స్ కానీ, స్కాల్పెల్ కానీ లోపల పెట్టి మర్చిపోవడం కానీ, ఇలా ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ ప్రాబ్లమ్స్ని నేర్పుతారు అన్నట్టు ఆ సెషన్స్లో. అండ్ కేస్ సినారియోస్, డిఫరెంట్ కేస్ సినారియోస్లో ఎలా రియాక్ట్ అవ్వాలి డాక్టరో కూడా నేర్పుతారు ఆ సెషన్స్లో. సో ఇది ఎన్ఎంసి వాళ్ళు కొత్తగా పెట్టిన ఇంటర్వెన్షన్ అనమాట మెడికోస్కి, టు యాక్చువల్లీ ప్రివెంట్ దాట్. సో ఈవెన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ చూసారా? చూసాను. చూసారు కదా, అందులో అతను ఒక మాట అంటాడు, చిరంజీవి దానికి కౌంటర్ ఎండింగ్లో ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఏమంటాడంటే, పేషెంట్స్ని ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేయొద్దు, ట్రీట్ చేస్తే నా నా కూతురికి నేను సర్జరీ చేస్తే నా చేయి వణుకుతుంది, ట్రీట్ చేయకూడదు, వాళ్ళు జస్ట్ పేషెంట్, నువ్వు డాక్టర్ అంతే అని చెప్పి వీడు చెప్తాడు. చిరంజీవి గారు ఎండింగ్లో ఏమంటారు, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అని ఈయన అంటారు. సో ఏంటి ఈ రెండిట్లో దేన్ని మీరు అప్లై చేయొచ్చు ప్రాక్టికల్ అప్రోచ్ ఆలోచిస్తే? ఓకే, అయితే పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటారు. వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ మేబీ వాళ్ళ సొంత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేకపోవచ్చు. కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు చేయడానికి లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను పర్సనల్గా అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మా అన్నయ్యకి కూడా నేను టీటీ అలా ఇచ్చాను, లైక్ థాన్ నిరుకుత అలా చిన్న చిన్న మైనర్ థింగ్స్ ఐ హ్యావ్ డన్ ట్రీట్మెంట్స్, బికాస్ నాకు అలా భయం ఏం అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రేమతో ఇంకెక్కువ జాగ్రత్తగా చేస్తాను నేను, ఐ హ్యావ్ టు డూ అ బెటర్ జాబ్ అని. సో ఇట్ బేసిక్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. రోగిని ప్రేమించలేని వాడు నిజంగా రోగే, ఎందుకంటే ఇప్పుడు మనం అడిషనల్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం పేషెంట్కి బై బీయింగ్ రూడ్. వాళ్ళ ఇప్పుడు ఒక డాక్టర్ పేషెంట్ కాన్వర్జేషన్ తర్వాత పేషెంట్ షుడ్ ఫీల్ అట్లీస్ట్ కాన్ఫిడెంట్ దట్ అవును ఐ మీన్ గుడ్ హ్యాండ్స్ అని. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కొంచెం ఎంపతి, కొంచెం ప్రేమ మనం పేషెంట్కి చూపించకపోతే వీఆర్ రోగితో సమానమే. సో మీరు అన్నట్టు పర్సనల్ సెషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, అకాడమిక్ సెషన్స్ ఏంటి, ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి మాట్లాడడానికి, కమ్యూనికేషన్ టిప్స్ కావచ్చు. బట్ పర్సనల్ వాల్యూస్, పర్సనల్గా ఒకరికి సంస్కారం ఉండడం ఇక్కడ యూజ్ అవుద్ది అంటారా, యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది అంటారా? డెఫినెట్లీ. యాక్చువల్లీ మనకి చిన్నప్పుడు లైక్ 2 ఆప్షన్సే ఇస్తారు పేరెంట్స్, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా. ఎందుకంటే అలా అయిపోయింది మన, ఓన్లీ డాక్టర్స్ అయితేనే సక్సెస్ఫుల్ అవుతారు, ఇంజనీర్స్ అయితేనే సక్సెస్ఫుల్ అవుతారు. మీకు అలాంటిది వచ్చింది ఏంటి చిన్నప్పుడు? 2 ఆప్షన్స్ లేదు. ఇప్పుడు మనకు అన్నప్రాసన అని కూడా చేస్తారు కదా చిన్నప్పుడు. బంగారం, డబ్బు, బుక్స్ ఇలాంటివి ముందు పెట్టి టాయ్స్ అలాంటివి దూరం పెడతారు. అంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది కంట్రోల్, పేరెంట్స్ది కంట్రోల్. ఏదో ఇచ్చినట్టు ఇస్తున్నారు చాలా ఆప్షన్స్, కానీ నీకు ముందు పెట్టేది 2-3 ఆప్షన్సే. సో సేమ్ థింగ్ పెద్దగా అయ్యాక కూడా డాక్టరా, ఇంజనీరా, ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటావా, బైపీసీ తీసుకుంటావా ఇలానే అడుగుతారు. హెచ్ఈసి, ఎంఈసి ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి అవైలబుల్, కానీ ఆప్షన్స్ ఇయ్యరు. నాకేంటంటే మా పేరెంట్స్ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు, నువ్వు అన్ని కెరియర్స్ గురించి నాకు ఎక్స్ప్లోర్ చేయి నువ్వు అని నన్ను వదిలేశారు. ఫ్యూ డేస్ నేను ఎక్స్ప్లోర్ చేశాను, ఎందులో నా నేచర్ సెట్ అవుతుంది అని నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను అక్కడ సెట్ అవుతానా అని నన్ను నేను అడిగి కొన్ని క్వశ్చన్స్ అడిగి అప్పుడు సెలెక్ట్ చేసుకున్నా డాక్టర్ అవ్వాలని. ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారు? ఎందుకంటే నాకు చాలా కైండ్ హార్ట్ ఉంది, నాకు ప్రాణం అంటే చాలా వాల్యూ, ఐ వాల్యూ లైఫ్. అది జంతువుదైనా మనిషిదైనా ఐ వాల్యూ లైఫ్. సో ఆ లైఫ్ని ఐ విల్ డూ జస్టిస్ అనిపించింది. నాకు హెల్త్ ఇష్యూ ఉండే చిన్నప్పుడు, సో డాక్టర్స్ డిడెంట్ ట్రీట్ మీ వెల్. ఇక్కడనే గాంధీ లో చూయించుకున్నాను నేను ఆ ప్రాబ్లమ్ని. దే డెంట్ ట్రీట్ మీ వెల్. నేను ఏడ్చేదాన్ని ఆ డాక్టర్ అనే మాటలకి, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎంపతి, సింపతి ఇలాంటివి ఏం ఫీలింగ్స్ ఉండకుండా ర్యాష్గా మాట్లాడేది. ఆ తప్పు నేను చెయ్యొద్దు, ఐ షుడ్ నెవర్ మేక్ అ చైల్డ్ ఫీల్ లైక్ దాట్, ఐ షుడ్ నెవర్ మేక్ దెమ్ క్రై అని నాకు అనిపించింది. సో ఐ అంటే ఒక డాక్టర్, ఒక నార్మల్ హ్యూమన్ డాక్టర్ వెటరన్ చేసే పని చేయగలరా? అంటే ఒక యానిమల్, మీకు తెలిసిన యానిమల్ ఏదన్నా సఫర్ అవుతుంది, సంథింగ్ చెప్పుకోలేకపోతుంది, లేదంటే ఏదైనా ఇంజ్యూరీస్ అవ్వడం, సంథింగ్ ఏదో ఒక డిసీజ్ ఇలాంటిది, ఒక డాక్టర్ కామన్గా దానికి ఏమైనా చేయగలరా, ట్రీట్ చేయగలరా?
ఓకే. ఐ డోంట్ నో అబౌట్ థాట్. హ్మ్. కానీ నాకు మొన్న మా కాలేజ్‌లో యాక్సిడెంటల్లీ ఒక పిల్లి దొరికింది. హ్మ్. ఆ పిల్లి చాలా బ్యాడ్ స్టేట్‌లో ఉండే. అంటే ఐస్‌లో మొత్తం పస్సొచ్చింది. హ్మ్. అది యాక్చువల్లీ ఒక కండిషన్, అంటే పిల్లిలు చిన్నప్పుడు ఐస్ ఓపెన్ అవ్వనప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ అయితదంట. హ్మ్. ఇట్స్ నార్మల్ అంట. బట్ హ్మ్. స్టిల్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్. వాటి మమ్మీ దాన్ని అబాండన్ చేసి వెళ్ళిపోయింది. హ్మ్. సో, ఐ ఫెల్ట్ దట్ ఎంపతి. అది గూడా ఒక లైఫే గదా! అవును. అది అక్కడ కార్నర్‌లో 2 డేస్ నేను విన్నాను దాని క్రైస్. హ్మ్. ఆహ్, సో, నాకు బాధయ్యి దాన్ని ఐస్ క్లీన్ చేశాను. హ్మ్. దానికక్కడ లెగ్‌కి వూండ్ ఉంటే గూడా దాన్ని బ్యాండేజ్ చేశాను. సో, ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద హార్ట్ టు డూ సంథింగ్ గుడ్, హ్మ్. హ్మ్. నువ్వు డాక్టర్ అయినా, వెటనేరియన్ అయినా, హ్మ్. లేదా ఇఫ్ యూ ఆర్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్ ఆల్సో, ఇఫ్ యూ హ్యావ్ ద హార్ట్ యూ క్యాన్ డూ సంథింగ్ టు హెల్ప్ లైఫ్. హ్మ్. హ్మ్. యానిమల్స్ అనే కాదు, లైఫ్. హ్మ్. ఒక ఇంటెన్షన్ ఉంటే, ఎమోషన్ ఉంటే చెయ్యొచ్చు. డాక్టర్ అనే కాదు. మనసుంటే మార్గం మనసుంటే ఉంటది. మార్గం ఉంటది. ఓకే. నైస్. నైస్. సో, మీరిప్పుడు ఐ మీన్ మీరు స్కూలింగ్ డేస్‌లో ఆఫ్రికన్ కంట్రీస్‌లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, కొంచెం కొన్ని రోజులు అలా స్పెండ్ చేసి అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటది అనేది చూసారు. ఏంటి అక్కడికి, ఇక్కడికి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఏం కనిపించింది తేడాలు? చాలా డిఫరెన్స్ ఉంటది క్వాలిటీ ఆఫ్ హ్మ్. ఎడ్యుకేషన్‌లో. బేసిక్‌లీ ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఓల్డర్ కిడ్స్ స్టార్ట్ స్కూలింగ్. హ్మ్. అంటే ఇప్పుడు మనకి 5 ఇయర్స్‌కి స్టార్ట్ చేస్తారు కదా హ్మ్. స్కూల్. అక్కడ 7 ఇయర్స్‌కి చేస్తారు. సో, హ్మ్. దే విల్ బి ఎట్ ఎ మోర్ మెచ్యూర్ స్టేట్ హ్మ్. వెన్ దే స్టార్ట్ స్కూలింగ్. సో, ఆహ్, ఎక్కువ కొంచెం సక్సెస్‌ఫుల్ హ్మ్. ఎడ్యుకేషన్ స్టార్టింగ్ ఉంటది హ్మ్. వాళ్ళకి. అండ్ అక్కడేమి ఉండవా ఇలాగ ప్రెషర్‌లు ఇంజినీరు, డాక్టర్ అవ్వు, ఏది ఇంజినీర్ అలా అవ్వు, డాక్టర్ ఉండదు. యాక్చువల్లీ మాకక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటది. హ్మ్. అది సెవెంత్‌లో ఒకసారి కండక్ట్ చేస్తారు. 10థ్‌లో ఒకసారి కండక్ట్ హ్మ్. చేస్తారు. అదేంటంటే బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ హ్మ్. ఎగ్జామ్స్ ఉంటాయి. సీరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్ని హ్మ్. ఫీల్డ్స్‌లో. నిన్ను మ్యాథ్స్ టెస్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హ్మ్. సోషల్ అన్ని సబ్జెక్ట్స్, ఆర్ట్ గూడా, హ్మ్. డాన్సింగ్ ఇవన్నీ టెస్ట్ చేసి హ్మ్. నీకు నీ టాలెంట్స్‌ని బట్టి, నీ స్కిల్స్‌ని బట్టి ఏది హ్మ్. బెస్ట్ జాబో వాళ్ళు నీకొక రిపోర్ట్ ఇస్తారు. హ్మ్. ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ హ్మ్. ట్రైనింగ్ సెషన్. సో, దాన్ని బట్టి నీకు టాప్ 5 ఇస్తారు. ఆ టాప్ 5లో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకొని యూ కెన్ పర్స్యూ ఇట్ ఇన్ యువర్ హ్మ్. ఫ్యూచర్. హ్మ్. సో, ఐ థింక్ దట్స్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే హ్మ్. నీ స్కిల్స్‌ని అసెస్ చేసి నీకేది సెట్ అయితదో కరెక్ట్. సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ కరెక్ట్. హ్మ్. ఏ జాబ్ చిన్న, పెద్ద ఉండదు. నువ్వు కరెక్ట్‌గా ఇంట్రెస్ట్‌తోని చేస్తే యూ విల్ ఫ్లరిష్. కరెక్ట్. కరెక్ట్. నో యాహ్! ఎక్స్‌ట్రా డ్రామా అన్నమాట. ఆ! అంటే నేను ఇంజినీర్ అవుదాం అనుకున్నాను చిన్నప్పుడు. నా కల నువ్వన్నా నెరవేర్చాలి. ఇలాంటి డ్రామా అంతా మన దగ్గర ఉంటూ ఉంటది. అక్కడ రియాలిటీ వీడు ఎందులో అయితే ఎక్సెల్ చేయగలడనేది ఒక షీట్ వచ్చేస్తది కాబట్టి హ్మ్. ఈజీ బావుంది. బట్ ఇక్కడికొచ్చింది ఐ మీన్ నార్మల్‌గానే ఇప్పుడు మీరిక్కడ చేస్తున్నారు. సిద్దిపేటలో చేస్తున్నారు ఎంబీబీఎస్. ఇదే మీరు కొంతమంది చైనాలో కొంచెం కన్వీనియంట్‌గా దొరుకుతాయి సీట్స్ కొంచెం తక్కువ బడ్జెట్‌లో అయిపోద్దని. కొంతమంది ఇంకో కంట్రీ చెప్తా ఉంటారు. హ్మ్. సో, మీకు లేదంటే కొంతమంది ఇది డబ్బులు ఖర్చయినా పర్లేదు ఇక్కడ చేస్తే మోస్ట్ వాల్యుబుల్ అంటారు. మేబీ జపాన్. నాకు ఐడియా లేదు. నార్మల్‌గా అంటున్నాను. ఆ! సో, అలాగా ఏమన్నా నిజంగానే డిఫరెన్స్ ఉంటదా? మెడిసిన్ సర్టిఫికేట్‌లో? సీరియస్‌లీ? డెఫినెట్‌లీ హ్మ్. చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు ఇండియాలో ఎంబీబీఎస్ చేసేదానికి, ఫారెన్‌లో హ్మ్. చేసేదానికి. లైక్ అక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఒక సెపరేట్ ఎగ్జామ్ హ్మ్. ఎఫ్ఎంజీఏ అని రాయాలి వాళ్ళు కంపల్సరీ. హ్మ్. ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్స్‌కి వాళ్ళు సెట్ అవుతారా అని అదొక టెస్ట్ అన్నట్టు హ్మ్. వాళ్ళకి. అది పాస్ అయితేనే ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా హ్మ్. వేస్టే. ఇట్స్ హ్మ్. ఇట్స్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్ వాళ్ళకి. ఓకే. ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే నీ ఫైనల్ ఇయర్ అవ్వగానే, అంటే హ్మ్. ఫర్ నౌ ఫైనల్ ఇయర్ అవ్వగానే యూ ఆర్ ఎ డాక్టర్. హ్మ్. ఇంటర్న్‌షిప్‌లో గూడా టెక్నికల్లీ కాల్ యూ యాస్ ఎ డాక్టర్. టిల్ హ్మ్. యూ గెట్ యువర్ సర్టిఫికేట్ ఆల్సో యూ ఆర్ ఎ డాక్టర్. హ్మ్. సో, అక్కడ మాత్రం టు బీ ఎలిజిబుల్ యూ హ్యావ్ టు రైట్ ఎ టెస్ట్. సో, హ్మ్. చాలా డిఫరెన్స్ ఉంటది. హ్మ్. చాలామంది సీట్ రాక గూడా, చాలామంది క్వాలిఫై అవ్వక గూడా దే ఆర్ హ్మ్. జాబ్‌లెస్ హ్మ్. అనొచ్చా? అన్‌ఎంప్లాయిడ్ హ్మ్. హ్మ్. అనొచ్చా? అన్‌ఎంప్లాయిడ్ యాహ్! అనుకోండి పోనీ. ఆ! సో, ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఓకే. సో, అక్కడి నుంచొచ్చారంటే ఖచ్చితంగా అది పాసయ్యి వచ్చారంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఆహ్, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్సే బయటకొస్తాయన్నట్టు డాక్టర్స్ ఖచ్చితంగా వర్తున్నోళ్ళే వస్తారు. ఆ సర్టిఫికేట్ ఓకే. పాసయ్యి. ఇక్కడేంటంటే కొంచెం ఈజీ కాబట్టి బట్ అంత ఈజీ ఏం కాదు. మెడిసిన్ పాస్ అవ్వడం అనేది ఈజీ కాదనుకోండి. బట్ నార్మల్‌గా నార్మల్‌గా చెప్తున్నానంతే. ఫార్మాలిటీకైతే. ఇక్కడేం లేవా అలాంటి టెస్ట్‌లు అవసరం లేదా? అంటే యూ ఆర్ ఎ డాక్టర్, నువ్వు హ్మ్. ప్రాక్టీస్ చేయొచ్చు గానీ, పీజీ చేస్తే వాల్యూ ఉంటదంటారు. సో, హ్మ్. ఉంటది. నీట్ పీజీ అని ఒక ఎగ్జామ్ ఉంటది. దాని హ్మ్. తర్వాతనే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ హ్మ్. ఇన్ ఎనీ సబ్జెక్ట్ చేయొచ్చు. సో, హ్మ్. ఉంటది ఒక బెంచ్ మార్క్ టెస్ట్. హ్మ్. అది రాక గూడా చాలా మంది ఖాళీగానే ఉన్నారు. హ్మ్.
సో బేసికల్లీ మనం 10th క్లాస్ స్టూడెంట్స్ గురించి ఒక క్వెషన్ అడుగుతాను. ఎందుకంటే అది డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ కదా! ఇప్పుడు 10th క్లాస్‌లో వాడికి 9.8 10 వచ్చేయచ్చు. బట్ థింగ్ ఏంటంటే వాడు ఎటువైపు వెళ్ళాలనేది అక్కడే చూస్ చేసుకోవాలి. పేరెంట్స్ మేబీ బైపీసీ తీసుకో డాక్టర్ అవ్వు. ఫీమేల్స్ అనేసరికి బైపీసీ తీసుకో అంటారు. అబ్బాయిలు అనేసరికి ఇంజినీరింగ్ వైపో, ఎంపీసీ తీసేసుకో, సీఏ అయిపో లేదంటే ఇలా ఇలా మల్టిపుల్ కొన్ని చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు ఇచ్చేస్తా ఉంటారు వాళ్ళకి 4. మీరు ఇప్పుడు ఎడ్యుకేట్ చేయగలిగితే మనం కరెక్ట్‌గా వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. సో బేసికల్లీ ఒకరు నిజంగానే +2 తర్వాత బైపీసీ తీసుకొని +2 తర్వాత డాక్టర్ అవ్వాలంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంది? అంటే మన బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఎంతవరకు ఉంది? ఎంతవరకు మనల్ని సపోర్ట్ చేస్తారు? ఇవన్నీ చూసుకోవాలి. సో మీరు ప్రాక్టికల్ అప్రోచ్ ఒకటి చెప్పండి. ఏం చేయాలసలు? ఓకే. సో, 10థ్‌లో నీకెన్ని మార్క్స్ వచ్చినా అది ఓన్లీ మెమరీ బేస్డ్. హ్మ్. నీకెంతవరకు గుర్తుంది క్వెషన్స్ అలానే ఉంటది. హ్మ్. సో, నీకు ఎక్స్ట్రార్డినరీ మార్క్స్ వచ్చినా, 10/10 వచ్చినా, 9 వచ్చినా, 6 వచ్చినా ఇట్స్ ఫైన్. హ్మ్. ఎందుకంటే నాకు కూడా పెద్దగా ఎక్స్ట్రార్డినరీ మార్క్స్ ఏం రాలే. నేను 10థ్ ఇక్కడ చేయలే. కానీ నాకు 70%లోనే వచ్చింది అక్కడ చదివినా కూడా. హ్మ్. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్. అక్కడ కాన్సెప్చువల్‌గా నీకెంతవరకు అర్థమైందో చూస్తారు. హ్మ్. ఇక్కడేంటి మెమరీ బేస్డ్. ఎంతవరకు గుర్తుందో అసెస్ చేస్తారు. హ్మ్. సో, నీట్ యూజీ నీట్ అని హ్మ్. ఒకటుంటది ఎగ్జామ్. హ్మ్. దాంట్లో నువ్వు కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి నీకు. మెమరీ సరిపోదక్కడ. నువ్వు ఎంత 10/10 వచ్చినా అది జస్ట్ మెమరీ వరకే. హ్మ్. నీకు అండర్‌స్టాండింగ్ ఎన్‌సీఈఆర్‌టీ అని బుక్ ఉంటది. ఎన్‌సీఈఆర్‌టీని మొత్తం నువ్వు అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావా? యూ విల్ హ్యావ్ టు సాల్వ్ లైక్ ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అవి సాల్వ్ చేయగలుగుతున్నావా ఆన్ యువర్ ఓన్? హ్మ్. ఏదో బట్టి కొట్టినట్టు కాకుండా ఫార్ములాస్ నువ్వు అండర్‌స్టాండ్ చేసుకోవాలి వాటిని. ఇక ఇది బయాలజీ సైడ్ వస్తే హ్మ్. బయాలజీ ఫెయిర్లీ ఈజీ కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నాకు. హ్మ్. సో, అది కొంచెం లైక్ రీడ్ చేసినట్టే ఉంటది. హ్మ్. అదంతా అండ్ ఆల్సో ఎంబీబీఎస్ వచ్చినాక కూడా సీట్ వచ్చినాక కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి నువ్వు. ఆర్ యూ రెడీ ఫర్ దాట్ అని నిన్ను నువ్వు అడగాలి. హ్మ్. ఇట్స్ ఎ కమిట్మెంట్. 5.5 years కమిట్మెంట్ నీకు. హ్మ్. యూ షుడ్ బి కంప్లీట్లీ డివోటెడ్ టు యువర్ స్టడీస్. హ్మ్. ఎస్ వీ హ్యావ్ ఫన్, కానీ ఇఫ్ యూ వాంట్ బి అ సక్సెస్ఫుల్ డాక్టర్ యూ విల్ హ్యావ్ టు డివోట్ సమ్ టైమ్ టు స్టడీ ఎవ్రీ డే. హ్మ్. ఎవ్రీ డే కాకుండా ఎవ్రీ డే అంటాం మేము, కానీ హ్మ్. ఎవ్రీ డే ఏం చదవము. అట్లీస్ట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడైనా యూ విల్ హ్యావ్ టు డివోట్ ఫేర్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు యువర్ స్టడీస్. హ్మ్. సో ఇదంతా సాక్రిఫైస్ చేయడానికి ఆర్ యూ రెడీ హ్మ్. అని నువ్వు అసెస్ చేసుకొని యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అండ్ సీటు కొట్టడం అంత పెద్ద కష్టమేం కాదు. నీటిలో. నీట్లో ఆ! నువ్వు మనసు పెట్టి చదివితే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. నేను 3 months చదివాను అంతే. అంటే స్మార్ట్ అప్రోచ్ కూడా ఉంటది. మీరు చెప్పింది డెడికేటెడ్‌గా పాపం హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ నుంచి కాన్సెప్ట్స్‌ని బాగా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అలా కొట్టేవాళ్ళుంటారు. హ్మ్. స్మార్ట్ వర్క్ కొంతమంది చేస్తా ఉంటారు. అలాంటిదేమన్నా టిప్స్, టెక్నిక్స్ ఏమైనా చెప్పగలుగుతారా? నేనైతే హార్డ్ వర్క్ చేశాను కాబట్టి అది చెప్పాను. హ్మ్. స్మార్ట్ వర్క్ కూడా ఉంటది డెఫినెట్‌లీ. అంటే లైక్ వీడియో కొంతమందికి టెక్స్ట్ బుక్ చదివితే అర్థమవుతది. కొంతమందికి వీడియో లెక్చర్స్ చూస్తే అర్థమవుతది. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. హ్మ్. బైజూస్, వేదాంతు అలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళు హ్మ్. సబ్స్క్రిప్షన్ తీసుకొని అన్‌అకాడమీ ఇలాంటి మంచి మంచి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అందులో నుంచి లైక్ షార్ట్‌కట్‌లో వాళ్ళు చెప్తారు. హ్మ్. ఈజీ కాన్సెప్ట్ ఏది ఇంపార్టెంటో అదే చెప్తారు. ఆ హ్మ్. వీడియోస్ చూసి నువ్వు ఎంసీక్యూ సాల్వ్ చేస్తే దట్ హ్మ్. ఈస్ ద మోర్ స్మార్టర్ వే. హ్మ్. క్లాసికల్ వే హ్మ్. కన్నా. హ్మ్. హ్మ్. యాహ్! నైస్. సో, నార్మల్‌గా యూత్ గురించి మాట్లాడుకుంటే అంటే ఎటెళ్తుందనిపిస్తుంది మీకు? మీరైతే చాలా కల్చర్‌ని, రూట్స్‌ని బానే గట్టిగానే పట్టుకున్నారు. మీలాంటోళ్ళు ఓ 10 మందిని చూసామనుకోండి డైలీ ఓకే. యూత్ అంతా బానే ఉన్నారు. బానే వెళ్తుంది అని అనిపిస్తా ఉంటది. బట్ సోషల్ మీడియా ఎరాలో ఉన్నాం గాబట్టి రోజు ఇంట్లో కూర్చోవడం వల్ల ఎన్నో రీల్స్ చూస్తున్నాం. వాళ్ళని రియల్ లైఫ్‌లో చూడం. బట్ చాలామందేంటంటే ఆ క్రింజ్ కాంటెంట్ వాళ్ళేంటంటే కొంచెం శృతి మించి ఓపెన్‌గా వీడియోలు చేసి ఎలా పెడుతున్నారో నాకర్థం కాదు. ఈవెన్ +2 ఏజ్ ఉంటది. వాళ్ళిద్దరు ఓపెన్‌గా వీడియోలు చేస్తా ఉంటారు. లేదు వాడే సిగరెట్ కాలుస్తూ డ్రింక్ చేస్తూ వీడియోలు చేస్తా ఉంటారు. బూతులు మాట్లాడుతున్నారు. కల్చర్ అని కాదు గానీ యూత్ రేపు నేటి యువతే రేపటి భవిత ఏ పిచ్చి పిచ్చి కొటేషన్స్ అన్నీ అంటాం గానీ ఎటెళ్తుందనిపిస్తుంది మీకు? నాకైతే చాలా యూత్ వెస్టర్నైజ్ అవుతుందనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే నేనే ఇండియన్ వాళ్ళే ఫారినర్స్ అన్నా గదా! అవును. ఆ అన్నారు. హ్మ్. ఫీలింగ్ నాకు చాలా గట్టిగా పట్టేసుకుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇండియాని చాలా హైగా వ్యూ చేశాను. హ్మ్. లైక్ ఇండియన్ ఎస్పెషల్లీ గర్ల్స్ హ్మ్. అంటే బొట్టు, కాటుక, కుంకుమ, పట్టీలు, హ్మ్. గాజులు ఇలా ఇమాజిన్ చేసుకున్నాను. హ్మ్. ఇక్కడికొచ్చి మొత్తం అరే! ఇది గూడా వెస్టర్నైజ్డ్ ఉంది గదా! ఇది గూడా ఫారెన్ లానే ఉంది గదా! అని అనిపిచ్చేది. హ్మ్.
సో ఐ థింక్ ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ లైక్ 10-15 ఇయర్స్లో చాలా వెస్టర్నైజ్ అయిపోతుంది. ఇది కూడా ఫారెన్ లానే అమ్మాయిలు కూడా ఇప్పుడు చూడు సిచ్యువేషన్షిప్ మీరే అన్నారు కదా, అలా చాలా బయటకు వస్తున్నాయి కొత్త కొత్త పదాలు. ఐ డోంట్ ఈవెన్ నో మీనింగ్స్ ఆఫ్. అలా లాయల్టీ అనేది తగ్గిపోతుంది. లైక్ ఒకరు పోతే ఇంకొకరు వస్తారు లాగా చాలా లైక్ మైండ్ సెట్ అలాగే ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి సెన్సిబిలిటీ పోద్ది అని చెప్పి వింటాం. ఏంటంటే ఓపెన్ బుక్ని ఎవడో చదవడు. బుక్ ఓపెన్ చేసి ఉంది, అందరూ చదివేశారు, దాన్ని ఎవడో చదువుతాడు. ఆ బుక్ ఎక్కడ దొరకట్లేదు, క్లోజ్డ్ జస్ట్ కవర్ పేజ్ మాత్రమే చూస్తున్నాం. ఆ బుక్ ఎప్పుడు కొనుక్కుని చదవాలా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. దాన్ని పీడిఎఫ్ ఓపెన్గా పెట్టేస్తే ప్లాట్ఫామ్లో చదివేసిన వాడు అందరూ ఎందుకు కొంటారు బుక్ని? సో ఇప్పుడు లైఫ్లో కూడా అలాగే అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు ముందే. ఇది అంటే 60 ఏళ్ళకి ఏం చేస్తాడో వీడు 20 ఏళ్ళకే అన్ని చూసేస్తున్నప్పుడు తర్వాత లైఫ్ మీద హోప్ ఏముంటుంది? సో యూత్ చాలా కల్చర్ నుంచి డీవియేట్ అవుతున్నారు కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం అయింది మనకి. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా, మిమ్మల్ని చూసి ఎవరన్నా ఏంటి అప్డేట్ అవ్వట్లేదు అని అన్నారా మీ ఫ్రెండ్స్? చాలా అన్నారు. ఐ రిసీవ్ క్రిటిసిజం అ లాట్. నేను డ్రెస్సింగ్ కూడా పద్ధతిగా వేస్తాను, అసలు నువ్వు ఫారెనేనా అని చాలా మంది అడిగారు. సో నాకే డౌట్ వచ్చింది యాక్చువల్లీ. వీ హ్యావ్ టు ఎంబ్రేస్ అవర్ కల్చర్ అని నాకు అనిపిస్తుంది. మనకే గుర్తు లేకపోతే మన కల్చర్ ఫ్యూచర్కి ఏం పాస్ చేస్తాం, మన పిల్లలకి ఏం చెప్తాం? మొన్న రీసెంట్గా మహా అవతార్ నరసింహ అని ఒక మూవీ వచ్చింది. అయితే ఆ మూవీ చూస్తుంటే మా ఫ్రెండ్కి నేను చెప్తున్న స్టోరీ అయితే తను అడిగింది, నువ్వు ఫారెన్ కదా నీకు ఎలా తెలుసు? నాకే తెలియదు స్టోరీ అని. నేను షాక్ అయ్యాను, నువ్వు ఇండియాలో ఉండి నీకెలా తెలియదు స్టోరీ అని. ఐ థాట్ ఎవ్రీబడి నోస్ ఆల్ ద కల్చరల్ ఫోక్లార్స్ దట్ హ్యాస్ బిన్ పాస్డ్ ఓవర్ జనరేషన్స్. అండ్ ఐ థింక్ వీ షుడ్, ఎందుకంటే మన కల్చర్ని మనం ఫార్వర్డ్ మూవ్ చేయకపోతే ఇక ఇట్ వోంట్ పాస్ ఆన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. ఎవరిది అంటారు మిస్టేక్ వీటిలో? అంటే ఎవరు కొంచెం చొరవ తీసుకోవాలి? ఎవరిది రూట్ కాజ్ ఉంటుంది కదా? రూట్ కాజ్ ఏంటంటే పేరెంట్స్ చాలా బిజీ అవుతున్నారు ఇన్ దేర్ ఓన్ లైఫ్. బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళు స్టోరీస్ కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారు, చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల దాకా, ఓల్డ్ పీపుల్ దాకా దే ఆర్ స్క్రోలింగ్ త్రూ యూట్యూబ్ షార్ట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అండ్ ఆ టైంని మనం ఎల్డర్స్తోనైనా లేదా పిల్లలతోనైనా పేరెంట్స్తోనైనా స్పెండ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద యూత్. ఎందుకంటే వాళ్ళకి క్లోజ్నెస్ ఒకటి బాండ్ ఏర్పడుతుంది పేరెంట్స్తోనైనా గ్రాండ్ పేరెంట్స్తోనైనా. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని నా ఫీలింగ్. కల్చరల్లీ ఆల్సో I think they will improve and carry forward all these stories to the future. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ చాలా మంచిగా మాట్లాడారు. ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అంటే మీ ఈ క్రెడిట్స్ మీ పేరెంట్స్ కూడా ఇవ్వాలి. ఎంత అలా ఐ మీన్ ఈ కల్చర్ని ఈ రూట్స్ని మీ నుంచి దూరం చేయకుండా అలా మీలో ఇంజెక్ట్ చేసినందుకు. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు చెప్పారు యూత్ గురించి, మెడికోస్ గురించి, ఇన్ఫర్మేటివ్ మాటలు కూడా చెప్పారు. I wish you all success. Thank you. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.